నమస్తే ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి గోరఖ్పూర్ అయితే మనం వెళ్తున్నాము. యాక్చువల్ ఏమైందంటే తనకు యాక్సిడెంట్గా ఏమైందంటే తను వంట చేస్తుంటే తను గ్యాస్ లీక్ అయ్యి మొత్తం పేలింది అనమాట. తన శరీరం మొత్తం కాలిపోయింది. హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఇప్పుడైతే మనము హైదరాబాద్ నుంచి గోరఖ్పూర్ అయితే బయలుదేరుతున్నాము. మన జర్నీ వచ్చేసి 1500 కిలోమీటర్స్. మనకు దాదాపుగా వచ్చేసి మనకు 1 డే 4 అవర్స్ అట్లా పడుతుంది. మధ్యలో మనం ఆపడానికి ఒక 1 అవర్ 1.5 అవర్ తీసుకున్నా కానీ, బ్రేక్స్ తీసుకున్నా కానీ మనకు దాదాపుగా 1 డే 4 అవర్స్ అయితే పడుతుంది జర్నీ అయితే. గైస్, యాక్చువల్గా ఏంటంటే మనకు వీడియోస్ ఏం లేకపోవడం వల్ల మన దగ్గర అయితే మన ఫోన్లో అయితే ఈ వీడియో అయితే ఉండిపోయింది ఒక 3-4 మంత్స్ బ్యాక్ అయితే. సో ఆ వీడియోని అయితే ఎడిట్ చేసి నేనైతే దీంట్లో పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే ఒకవేళ మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే. గైస్, మీరు ఎవరైనా ఈ రూట్ ఎప్పుడైనా వెళ్ళాలనుకున్న వాళ్ళైతే మనం వెళ్ళాల్సిన రోడ్ వచ్చేసి మనము మేడ్చల్, అలాగే నిజామాబాదు, ఆదిలాబాదు, తర్వాత నాగ్పూర్, తర్వాత సియోని, జబల్పూర్ ఈ రూట్ల మీదంగా అయితే వెళ్తాము. కట్నీ, రీవా, తర్వాత అయోధ్య ఈ రూట్లో అయితే వెళ్తాం. తర్వాత మనకి గోరఖ్పూర్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా మ్యాప్ అయితే మనకి ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ చూపిస్తుంది. ఈ లెఫ్ట్ నుంచి ఇట్లా లెఫ్ట్ తీసుకొని ఇలా అయితే వెళ్ళిపోవాలి. చూడొచ్చు, లైట్ ట్రాఫిక్ అయితే జామ్ ఉంది. కాన్పూర్, గోరఖ్పూర్ అయితే ఇదే రోడ్డు మీద అయితే వెళ్ళిపోవాలి. అయితే మనము అక్కడ మ్యాప్ అయితే మనకు చూపించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీరు లెఫ్ట్ సైడ్ లో అయితే మొత్తం లారీలు అయితే ఇక్కడ ఆపడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మొత్తం లారీలు అయితే పార్కింగ్ చేసుకున్నాయి. నాకు తెలిసి ఇది ట్రాన్స్పోర్ట్ అనుకుంటా. సో ఇక్కడ నుంచి లారీలు అయితే అన్ని ఏరియాకి అయితే వెళ్ళడం జరుగుతుంది అనుకుంటా. మొత్తం టిప్పర్లు కానీ, ఉష్క లారీలు కానీ, మిగతా అన్ని కూడా ఇక్కడ చాలా పెద్దగా ఉన్నాయి. దాదాపు ఒక 5,000 నుంచి 6,000 లారీలు అయితే ఇక్కడ ఆపడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా చాలా పెద్ద ఫెస్టివల్ అయితే జరుగుతుంది శివుడిది సంబంధించింది, కమ్రియా అనేసి. సో చాలా పెద్దదంట ఇక్కడ. మాకు దాదాపుగా ఒక 3 అవర్స్ నుంచి ఈ బ్రిడ్జ్ పైనే ఉన్నాము. చాలా ట్రాఫిక్ ఉంది. మొత్తం శివుని భక్తులు అనుకుంటా. దాదాపు మన మన తెలంగాణలో బాసర పండుగ ఎలాగో అక్కడ యూపీలో అయితే అంత పెద్ద పండుగ అనమాట. చాలా పబ్లిక్ ఉన్నారు. మొత్తము చెప్పలేము అసలుకి. పబ్లిక్ అయితే వెళ్తూనే ఉన్నారు. దాదాపుగా మీకు ఒక 500-600 కిలోమీటర్ నుంచి అయితే ఇట్లా ఈ పబ్లిక్ నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నారు. ఫ్రెండ్స్, కమ్రియా అంట బోల్ బొమాలే పండుగ అంట వీళ్ళది. अभी लोग जा रहे ना, क्या है वो? ये कमरिया है। कमराया कमरिया क्या क्या कमरिया? कमरिया बोल बम वाले। मतलब अरे जल भरने जा रहे हैं नदी में। सुबह का हाँ हाँ। क्या करते? क्या करना है? ये लोग नहा रहे हैं, जल भर रहे हैं शिव का। क्या? आराम से बोलो। शिव जी के लिए जल भर रहे हैं। शिव जी के लिए लास्ट सावन चल रहा है। क्या सोच रही हो? मुक्ति पथ है ये। विमुक्ति का, शिव का, शिव का। चलिए ఫ్రెండ్స్, అక్కడ మీరు చూస్తున్నారు కదా మన ఇండియన్ ఫ్లాగ్ దగ్గర శివుని అయితే విగ్రహం కనిపిస్తుంది కదా. అక్కడైతే ఎవ్రీ 2 years ఒకసారి అయితే ఈ పండుగ అయితే రావడం జరుగుతుందంట. అంటే ఈ ఇయర్ లాస్ట్ అన్నమాట. అందుకే ఫుల్ అయితే పబ్లిక్ అయితే వస్తున్నారు. మనం ఈ వీడియో అయితే మనము లాస్ట్ ఇయర్ వర్షాకాలంలో తీసాము. చూడొచ్చు వాటర్ ఎంత ఫ్లో అయితే ఉందో. అక్కడ యజ్ఞాలు, యాగాలు అయితే చేస్తున్నారు అక్కడ. గైస్, వాళ్ళని అయితే నైట్ అయితే డ్రాప్ చేయడం జరిగింది. డ్రాప్ చేసిన తర్వాత అయితే మేము మార్నింగ్ కొంచెం దూరం వచ్చిన తర్వాత ఒక 500-600 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మార్నింగ్ అయితే మేము స్నానం చేసుకున్నాము. మా మొహానికి అయితే మొత్తం దుమ్ము దుమ్ము డస్ట్ అయితే పడ్డది. అక్కడ బాగా లారీలు అక్కడ ఉన్నాయి కదా, దానివల్ల అయితే మొత్తం దుమ్ము పట్టిపోయింది. దాని మూలంగా అయితే మేము స్నానం అయితే చేసుకున్నాము. అక్కడ ఇండియన్ పెట్రోల్ పంప్ ఉంది కదా, అక్కడ స్నానం చేసుకుని అక్కడ నుంచి అయితే మేము బయలుదేరడం జరిగింది. మాకైతే చాలా ఆకలి అయితే అవుతుంది. మేమైతే మేము బ్రెడ్ తీసుకున్నాము, బ్రెడ్ జామ్ తీసుకున్నాము. దాంతోనే ఈ పూట అయితే గడిపేది. చలో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మనకు జబల్పూర్ 163 ఉంది, అలాగే లఖండోన్ 236. ఇక్కడ నుంచి మనకు నాగ్పూర్ వచ్చేసి 423 కిలోమీటర్స్ అయితే చూపిస్తున్నది. గాయస్, మనం అయితే పేషెంట్ దింపడానికి వచ్చాం కదా, వాళ్ళైతే హైదరాబాద్ లో ఇట్లా బతకడానికి అయితే వచ్చారు. ఇక్కడ ఏంటంటే బీహార్ లో కానీ, యూపీలో కానీ, ఎంపీలో కానీ వీళ్ళు ఏంటంటే జస్ట్ పని చేసుకోవడానికి వస్తారన్నమాట హైదరాబాద్ కి. అక్కడ ఉంటే వాళ్ళు ఎక్కువ పని చేయరు, ఇంకా అక్కడ తిరగడం తిరగడం అట్లా చేస్తుంటారు అనమాట. ఇక్కడైతే బతకడానికి వచ్చినారు వాళ్ళు. వచ్చి వాళ్ళ ఇంట్లో వంట చేస్తుంటే ఏమైందంటే అనుకోకుండా సిలిండర్ అయితే బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అవ్వడం వల్ల మొత్తం చర్మం మొత్తం కాలిపోయింది అనమాట పేషెంట్ అయితే. సో వాళ్ళు ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకున్నారు. చూపించుకున్న తర్వాత అయితే వాళ్ళు మళ్ళీ డాక్టర్స్ అయితే వద్దని చెప్పారు. లేదు, మీరు తీసుకెళ్ళొద్దు, తీసుకెళ్తే మాత్రం తను చనిపోతాడని చెప్పారు. అయినా వాళ్ళైతే వినలేరు.
మళ్ళీ వాళ్ళ ఊరికైతే తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత పేషెంట్ అయితే చాలా సీరియస్ అయిపోయినాడు. చెప్పిన వాళ్ళకి వద్దు మీరు అక్కడనే అడ్మిట్ చేయండి అంటే వాళ్ళు వినలేదు. సో మేము వచ్చిన తర్వాత సగం దూరం వచ్చిన తర్వాత అయితే నాకు అటెండర్ అయితే ఫోన్ చేసి చెప్పాడు. తనైతే చనిపోయాడు ఇంకా అని చెప్పారన్నమాట వాళ్ళైతే. ఫ్రెండ్స్ ఒక 100 కిలోమీటర్స్ వచ్చినాక ఇక్కడ ఆపడం జరిగింది. రోడ్ పైన అయితే మనకు బైపాస్ రోడ్ లో మనకైతే టిఫిన్స్ అయితే అమ్ముతున్నారు. సమోసాలు, జిలేబీలు ఇవి 2 అమ్ముతున్నారు అన్నమాట. మనమైతే తీసుకోవడానికి అయితే ఇక్కడైతే వచ్చాము. అలాగే చాయ్ తాగుదాము. చూస్తున్నాం అక్కడ బాగున్నాయా లేదనేసి. ఇంకా తప్పదు ఏదో ఒకటి తినాలి. కొంచెం లైట్ గా అయితే మనం ఫుడ్ అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ. ఒక జిలేబీ తీసుకున్నాము, ఒక 2 సమోసాలు అయితే తిన్నాము. అక్కడైతే వాటర్ అయితే తాగలేకపోయినాం మేమైతే. क्या बोलते हैं किधर आ रहा है ये कटनी जिला కట్నీ నజీ आता है हाँ कटनी जिला है అచ్చా కొంచెం ఇప్పుడైతే మేము కట్నీ దగ్గరలో ఉన్నాము. వారాహి అంట ప్లేస్. సో ఇక్కడ టిఫిన్ చేద్దామని గాయస్ మనమైతే అక్కడ నుంచి బయలుదేరాము. చూస్తున్నారు కదా బ్రెడ్ ప్యాకెట్. నేను నిన్న నైట్ అయితే బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను బయలుదేరేటప్పుడు అయితే. చూస్తున్నారు కదా మన జామేర్ అయితే నాకు బ్రెడ్ అయితే కలిపి జామ్ పెట్టి ఇస్తున్నాడు. ఇద్దరం అయితే తింటున్నాము దాన్ని అయితే. అక్కడైతే ఫుడ్ అయితే అంత ఏం బాగాలేదు, ఎక్కువ తినలేదు మేము. మీరైతే నా ముందు చూడండి పెద్ద ట్రక్ అయితే వెళ్తుంది. దానికైతే 56 టైర్లు ఉన్నాయి. పెద్ద లోడ్ అయితే తీసుకుని వెళ్తుంది. ఈ వెహికల్స్ ఏంటంటే రోజుకు ఒక 50 కిలోమీటర్ కానీ 100 కిలోమీటర్ వాడి జర్నీ చేస్తాయి. గాయస్ చూస్తున్నారు కదా మన ముందైతే మన రాజస్థాన్ బండి అయితే ఉంది. చాలా హైట్ అయితే లోడ్ అయితే వేసినారు. చాలా పెద్ద లోడు. మొత్తం కలర్ఫుల్ గా ఉంది. ఫుల్ బ్రైట్ గా. సో వీళ్ళేంటంటే ఎప్పుడైనా సరే వెహికల్ ని చాలా మంచిగా ముస్తాబ్ చేస్తారు. చాలా మంచిగా. సైడ్ నుంచి చూడండి ఎలా ఉందో. చాలా నచ్చింది. బాగా అనిపిస్తాయి. ట్రైన్ చూస్తున్నారు కదా ఇప్పుడే మనం నాగ్పూర్ లో అయితే ఆగడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనం భోజనం చేయడానికి అయితే ఆగాము ఇక్కడ. ఇక్కడ ఏంటంటే మనకు ఆంధ్ర మిల్స్ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. మన గుంటూరు వాళ్ళు ఇక్కడే ఉంటారు అంకుల్స్. సో వాళ్ళైతే ఇక్కడ మనకు మీల్స్ అయితే పెట్టడం జరిగింది. ఎప్పుడు వచ్చినా ఈ రూట్ లో వెళ్ళేటప్పుడు బీహార్ కానీ, యూపీ కానీ, ఎంపీ కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఇక్కడ మేము టైం ఉంటే ఇక్కడ తినేసి వెళ్తాం అనమాట. పొద్దున కానీ నైట్ కానీ. ఫుడ్ అయితే చాలా బాగుంటది. చూస్తున్నారు కదా పెద్ద బావి అనమాట. ఈ బావిలో నుంచి చేదురు బావి అంటారు. దీని నుంచి చేదుకొని వాటర్ తీసుకొని మనమైతే మొహం అయితే కడుక్కుందాం. సబ్బు కూడా తెచ్చుకుందాము. చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో బావి అయితే. ఎప్పుడైనా వచ్చినా కానీ మనమైతే ఇక్కడే తింటాం అనమాట. ప్రిఫర్ చేస్తాము. లారీలు అన్నలు కానీ, మన అంబులెన్స్ వాళ్ళు కానీ, మిగతా ఎవరైనా కూడా ఇదే రూట్ లో ఇక్కడ తింటారు పక్క. ఇక్కడ తినేసి వెళ్తారన్నమాట ఈ రూట్ లో వస్తే. ఎందుకంటే మనకు ఇక్కడ పప్పన్నం కానీ, పెరుగు కానీ చాలా బాగుంటాయి అనమాట. ఇక్కడే తింటాం ఎప్పుడు వచ్చినా కానీ. హోటల్ అయితే చూపిస్తాను అదండి. పుట్టిందా భయ్యా? పుట్టిందా? పనిచేసిరా ఉండే ఒక కాక ఉండే కదా ఒక కాక ఉండే తెలుగు రాదా? అచ్చా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ ఆంధ్ర మీల్ దొరుకుతుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు మేమైతే యూపీ, ఎంపీ, ఆగ్రా వేస్తున్నాం. యూపీ, ఎంపీ, బీహార్ వేస్తున్నాం. ఎక్కడ కూడా మీల్స్ దొరకదు. సో ఈ ప్లేస్ అయితే దొరుకుతుంది. మన తిరుపతి వాళ్ళు అన్నమాట, చిత్తూరు వాళ్ళు. సో మనం వెళ్ళి కూర్చున్నాము. చూడండి మీల్స్ చూసారు కదా. ఇప్పుడే మనకైతే మీల్స్ అయితే పెట్టారు. పప్పు, దాంట్లో 2 కర్రీస్ ఉన్నాయి. ఆలు కర్రీ, ఇంకోటి ఏదో పుంటి కూర ఉంది. మామిడికాయ చట్నీ కూడా ఇచ్చారు, పెరిగిచ్చారు. అదైతే వేసుకొని మనం తింటున్నాము. చూసారు కదా ఇప్పుడే మేమైతే భోజనం చేసేసాము. చేసిన తర్వాత చీకటి అయిపోయింది. బండి అయితే తుడుచుకుంటున్నాము. తుడుచుకొని మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరుతాం మనము. చూసారు కదా ఇప్పుడైతే నేను జామ్ దగ్గర అయితే ఉన్నాము. ఎప్పుడైనా ఈ రూట్ లో వస్తే మాత్రం ఇక్కడ టీ అయితే తాగుతాను. చాలా బాగుంటది. అక్కడ రిక్షా పైన చూస్తున్నారు కదా, హీరోస్ అయితే తీసుకెళ్తున్నారు. ఇక్కడ నాగ్పూర్ అయితే ఇదే విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడైతే డ్రైవింగ్ అయితే నేను తీసేసుకున్నా. మనోడిని అయితే పడుకోమని చెప్పాను. మనకు రావడానికి మోస్ట్లీ మనకు మార్నింగ్ 4 to 5 అవుతుంది రావడానికి అయితే హైదరాబాద్. మన జామేన్ అయితే పడుకోమని చెప్పాను. అక్కడ నుంచి నేను డ్రైవ్ చేయడం జరిగింది. ఒక 150 కిలోమీటర్ అయితే రావడం జరిగింది. మనకి ఇప్పుడే తెలంగాణ అయితే ఎంటర్ అయినాము. మనకి ఇంకా హైదరాబాద్ అయితే ఇప్పుడు 350 కిలోమీటర్స్ చూపిస్తుంది. మనకు టైం వచ్చేసి నాకు 11:30 అవుతుంది అన్నమాట.
ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూడొచ్చు వెహికల్స్ అన్ని ఇక్కడ సైడ్ కి అయితే పార్కింగ్ చేసుకున్నాయి. వాళ్ళకైతే నిద్ర వచ్చింది అనుకుంటా, అందుకే సైడ్ కాపుకొని వెహికల్స్ అయితే పడుకున్నారు. ఫ్రెండ్స్, మా వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నాగా ట్రావెలింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ. జై హింద్.